అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి జూలై 28 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్టు మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధన నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మన గురువు గారి పేరు శివరామదాస్ స్వామి అండి. మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయబోట్ల ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం చూపిస్తారు. నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% మీకు పరిష్కారం అయితే దొరుకుతుందండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి, చాలా మంచి గుణాలు కలవారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు చాలా చాకచక్యంగా, అందంగా కూడా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అండి. చాలా నమ్మకస్తులను కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారిని మనం ఎంతైనా నమ్మితే మన కోసము ప్రాణాలైనా ఇచ్చేంతగా ఈ రాశివారు ఉంటారండి. చాలా మంచి మనస్తత్వం కలవారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయండి. ఏ పని చేసినా కూడా చాలా నమ్మకంతో చేస్తూ ఉంటారు. ఇక వీరు ఎవరినైనా నమ్మారంటే మాత్రము వాళ్ళ కోసము ప్రాణాలైనా ఇవ్వటంలో అంత తెలివిగా కూడా వీళ్ళు ఉంటారని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా రేపటి రోజున ఈ రాశి వారికి ఈ ఒక స్త్రీ ద్వారా జరగబోయే తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారండి. మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ ద్వారా వీరి జీవితంలో రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము. వీళ్ళు ఉన్నట్లు కూడా మాట్లాడతారు. అలా ఉండడం వల్ల వీళ్ళకి శత్రులు కూడా ఎక్కువగానే ఉంటారండి. వీరికి యాటిట్యూడ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఒకరు చెప్పిందే చేయాలా, నాకు చూసి నేను చేస్తానని వీరు తప్పు లేకపోయినా ఎంత పద్ది వారికైనా అస్సలు భయపడరనమాట. అలాగే వీరిని నమ్ముకున్న వాళ్ళ కోసము వీరు ప్రాణమైన కూడా ఇస్తారు. ఇక జీవితంలో ఏదైనా సాధించడం గొప్ప సంకల్పం కూడా వీరికి నిండుగా ఉంటుంది. దానికోసము వీరు ఎంతో కష్టపడతారు. అలాగే వీరు కొందరిని నమ్మటం వల్ల మోసపోతూ ఉంటారు. అయినా కూడా వీరికి మంచి జీవితం అయితే ఉంటుందండి. ఇక అలాగే ఈ రాశివారు ఏంటంటే ఎప్పుడు కూడా ఏదో ఒక కొత్త ఆలోచనలతో మంచి పనులు చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. అలాగే ఏ పని చేసినా కూడా మంచి లాభాలు వస్తూ ఉంటాయి. వీరికి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ రాశి వారికి ఏమిటంటే ఏదైనా కానీ అంటే ఒక కొత్త పని ప్రారంభిస్తే తప్పకుండా ఆ పనిలో విజయాన్ని కూడా సాధిస్తారు. అలాగే ఇప్పటి వరకు వీరికి గతంతో పోల్చుకుంటే ఎన్నో కష్టాలు, బాధలు అనుభవించిన వారు కూడా ఈ రాశి వారిలో చాలా ఎక్కువగానే ఉన్నారు. అలాగే వీరికి ఆవేశం కూడా చాలా ఎక్కువగానే వస్తూ ఉంటుందండి. ఆవేశం వచ్చినప్పుడు కూడా ఆ ఆవేశాన్ని కొంచెం నిగ్రహించుకునేటువంటి ధైర్యం కూడా వీరికి ఉంటుంది. అలాగే వీరి ఆవేశం వల్ల ఒక్కోసారి దైవాన్ని కూడా నిందిస్తూ ఉంటారు. అసలు దైవం అనేదే లేదు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని చెప్పి బాధపడుతూ ఉంటారు. కానీ ఆ దైవం ఎప్పుడు కూడా వీరికి తోడుగా ఉంటుంది. వీరిని ఎప్పుడు కూడా కాపాడుతూ రక్షిస్తూ ఉంటుందండి. ఇప్పటి వరకు వీరు ఎన్నో సమస్యల నుండి అలాగే ఎన్నో సమాధానాల నుండి కూడా బయటపడినటువంటి దాఖలాలు కూడా లేకపోలేదు. అలాగే ఎన్నో ప్రమాదాల నుండి కూడా బయటపడ్డారు. ఇక ఈ రాశి వారికి పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది. ఏ పని పట్టుదలతో చేసినా కానీ దాన్ని చాలా చాకచక్యంగా సమగ్రవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ బరువు బాధ్యతలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి. ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ రాశి వారికి ఏంటంటే అండి, ఒక దేవత వల్ల ఒక అద్భుతమైనటువంటి అదృష్టం అనేది కనబడబోతుంది. ఆ దేవత మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా కురిపించబోతుంది. అనుకున్నటువంటి కోరికలను కూడా నెరవేర్చాలి చేస్తుంది. ఇక మీరు ఊహించిన ధనలాభాలు కూడా మీకు కలుగుతాయని చెప్పుకోవాలి. కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీ కష్టాన్ని తనటువంటి ప్రతిఫలం అనేది మీకు లభిస్తుంది. అలాగే మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుందండి. ఇక ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. గతంలో పెట్టినటువంటి ఏదైనా పెట్టుబడుల నుండి కూడా మీకు మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీకు మీ కుటుంబంలో మీ వల్ల
అందరూ కూడా సంతోషంగా ఉంటారు. అలాగే ఒక దేవత వల్ల మీరు చాలా ఆనందంగా ఉండబోతున్నారు. అదృష్టాన్ని పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారండి. మరి ఇంతకీ ఆ దేవత ఎవరు? మీపై ఆ దేవత కరుణా కటాక్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మరి మీరు చేయవలసిన పనులేమిటి? ఆ దేవత ఎవరని తెలుసుకొని మీరు ఆమెను ఆచరించాల్సిన నియమాలు ఇవన్నీ కూడా తెలుసుకోండి. ఎందుకంటే ఒక దైవశక్తి అనేది ఈ ఫలానా రాశి వారిపై ఆమె యొక్క కరుణా కటాక్షాలను కురిపిస్తుంది అంటే మనం కూడా ఆమెను తెలుసుకున్న తర్వాత ఊరికే ఉండడం వల్ల అంత మంచిది కాదు కదా. మనం కూడా చిన్నది అంటే ఒక దీపం పెట్టడమో, లేదంటే ఆమె నామస్మరణ చేసుకోవడమో, లేదంటే ఇంట్లో వీలుంటే పూజ చేసుకోవడమో, ధూపదీప నైవేద్యాలు సమర్పించడమో, ఇటువంటివన్నీ కూడా చేయటం వలన ఏంటంటే మనకు ఆ దేవి యొక్క అనుగ్రహం అనేది, భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మరింత ఎక్కువగా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి తెలిసిన తర్వాత కూడా మీరు పట్టినటువంటి పనులు చేయడం వల్ల మనకి ఏంటంటే వచ్చినటువంటి మంచి అవకాశాలు కానీ, అదృష్టం కానీ మనం జారవించుకున్న వాళ్ళం అవుతాం. అదే ముందుగా మనకు తెలిసింది కాబట్టి ఒక దైవం యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉందని చెప్పి తెలుసుకున్నప్పుడు, లేదంటే ఎవరో ఒకరి ద్వారా తెలిసినప్పుడు మనం ఏంటంటే మన పెద్ద హంగు ఆర్భాటాలతో పూజ చేయవలసిన అవసరం అయితే ఏమీ లేదండి. చక్కగా ఏంటంటే మనకు ఉన్నంతలోనే మనం ఏదో ఒకటి దైవ నామస్మరణను చేసుకోవడము, లేదంటే ఉన్నతలోనే ఒక చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోవడము, దీపం పెట్టుకోవడము చాలా అద్భుతంగా మనకు ఒక మంచి లాభాలు తెచ్చిపెట్టే విధంగా మన జీవితం అయితే మారిపోతుంది. మనకు వచ్చినటువంటి ఆటంకాలు కూడా తొలగిపోతాయి. అయితే మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు కొంచెం అనుకూలంగాను, కొంచెం ప్రతికూలంగాను ఉందని చెప్పుకోవాలి. విద్యా రంగానికి సంబంధించిన వారికి చాలా అద్భుతంగా ఉంటుంది రేపటి రోజున. అలాగే వైద్యపరంగా, వ్యాపారపరంగా కూడా చాలా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే సాంకేతిక రంగాల వారికి కూడా, కళాత్మక సాంకేతిక రంగాల వారికి కూడా రేపటి రోజున మంచి పాజిటివ్ రిజల్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు అనుకున్నటువంటి పనులు కూడా సక్రమంగా, సజావుగా సాగేలాగా మీరు మీ పనుల్లో డిపెండ్ అయి ఉంటారు. అలాగే సకాలంలో మీరు రేపటి రోజున మీ పనిని పూర్తి చేస్తారు. అలాగే పెండింగ్ ఉన్నటువంటి పనిపై కూడా శ్రద్ధ పెట్టి చక్కగా రేపటి రోజున పెండింగ్ ఉన్నటువంటి పనిని కూడా సకాలంలో పూర్తి చేస్తారని చెప్పుకోవాలి. అలాగే కుటుంబ పరంగా ఉన్నటువంటి ఆర్థికపరమైన సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ పరంగా మీరు ఎదుర్కొన్నటువంటి ప్రతి సమస్య కూడా రేపటి రోజు మీకు ఒక మంచి నుంచి ఏదో ఒక విధంగా మంచి లాభాలు రావడం వల్ల కాస్త మీరు రిలాక్స్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. అలాగే మీలో ఉన్నటువంటి ఒత్తిడి అధికంగా పెంచుకునేందుకు ఆలోచనలు మీకు ఎక్కువగా, అంటే మిమ్మల్ని పాడు చేసే విధంగా కొన్ని ఆలోచనలు అయితే మీకు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఆలోచనలు పక్కన పెట్టి మనసును కొంచెం నిర్మలంగా, ప్రశాంతంగా ఉంచుకునేందుకు యోగా లాంటివి చేసుకోవడము, లేదంటే ఇంట్లో దీపారాధన చేసుకోవడము, దైవ నామస్మరణ చేసుకోవడము, ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం, ఇటువన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. కాబట్టి ఎక్కువగా ఏ పనైనా కానివ్వండి, మనకు జరిగింది జరగలేదు అనవసరంగా మనకి ఏదైనా కానీ రాసిపెట్టి ఉంటే మనకు వరకు వచ్చేస్తుంది. కాబట్టి మనం ఎక్కువగా ఆలోచించవలసిన వల్ల మనకి ఏది అవ్వలేదండి అని మనం చెప్పి మనం ఎక్కువ నిరాశకు గురవుతూ ఉంటాం. దానివల్ల మన ఆరోగ్యం కూడా పాడైపోవడం కాకుండా మనకి అదే ధ్యాస మీద ఉండడం వల్ల మన ఆలోచనలన్నీ కూడా పూర్తిగా మారిపోతాయి. కాబట్టి మనం ఎంత కంట్రోల్గా మన ఆలోచనలు అనేవి పెట్టుకోగలిగితే మనకు ఆ మనశ్శాంతి కూడా అప్పుడే ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ పనిని పక్కన పెట్టేసి ఆ పని ఎందుకు జరగడం లేదు అని చెప్పేసి దాని మీద ఏకాగ్రత చూపించడం కానీ, అనవసరంగా ఆలోచనలు చేసుకోవడం, ఈరోజు అవ్వలేదు అనుకుంటే అవ్వదండి. ఏదైనా కానీ చేస్తూ ఉండటం వల్ల ఏంటంటే ఏదో ఒక రోజు, ఈ రోజు కాకపోతే కొంచెం ఆలస్యమైన మంచి గమ్యానికైతే భగవంతుడు మనల్ని దారి చూపిస్తాడనమాట. ఏ కష్టం కూడా ఈ భూమి మీద చేసినటువంటి వ్యక్తి కష్టం కానీ, మంచి పని కానీ వృధాగా పోవండి. కాబట్టి మనం ఏదైనా ఒక మంచి పని చేసినా అది మరలా తిరిగి మనకు ప్రతిఫలం అనేది తప్పకుండా ఇస్తుంది ఆ భగవంతుడేనండి. అంతేకాకుండా ఏదైనా మనం కర్మఫలం చేస్తే కూడా అంతేనండి. కొన్ని చెడు కర్మలు తెలిసి చేసిన పాపున్నటువంటి కూడా మనం ఈ జన్మలో అనుభవించక తప్పదు. కొన్ని తారసపడుతూ జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఏంటంటే మనం ఇప్పుడు ఏంటంటే అంతా మారిపోయింది. ఈ జన్మలో అనుభవించాల్సిన పాపుణ్యాలు కూడా ఈ జన్మలో అనుభవిస్తూ ఉన్నాం. చాలా వరకు కూడా చూసుకున్నట్లయితే ఏ కష్టానికంటే మనం ఒకరి కష్టం తలపెడితే ఆ కష్టం మనకి ఏదో ఒక విధంగా ఆటోమేటిక్గా ఎదురుపడడం, లేదా మంచి చేస్తే మంచి జరగడం, ఇలాంటివన్నీ అనమాట. కాబట్టి రేపటి రోజు మీరు చేసినటువంటి మంచి పనులు ఉంటాయి కదా, అవి ఏదో సందర్భంలో మీరు చేసే ఒకరికి సహాయం చేయడమో, లేదంటే మాట సహాయం కానీ, ఇట్లా ఏదో ఒకటి చేసినటువంటి సహాయం మిమ్మల్ని ఎత్తుక్కుంటూ మీకు ఏదో ఒక విధంగా ఉపయోగపడే విధంగా అయితే ఒక మంచి సహాయం అయితే ఏదో ఒక వ్యక్తి ద్వారా మీకు అందేలా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మీ మీద ఒక దైవశక్తి అనుగ్రహం అని చెప్పాం కదండి. ఆ దైవశక్తి ఎవరో కాండి, ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ సమేతంగా ఉన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన మీకు బాగా కలిసి వస్తుంది.
దేవి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల అమ్మవారికి ప్రత్యేకమైన అమావాస్య పౌర్ణమి రోజుల్లో కానీ లేదంటే ఈ శ్రావణ మాసంలో మంగళ శుక్రవారాల్లో ప్రత్యేకంగా ఆదివారంలో చేసుకున్నా కూడా అమ్మవారికి సంబంధించి చక్కగా పూజ చేసుకోండి. ఇంట్లో నిమ్మకాయల మాల అమ్మవారికి సమర్పించడము, ఏవైనా తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించి అమ్మవారికి మీ పేరు మీద అమ్మవారికి ఇవ్వడం, ఇటువంటివి చేయడం వల్ల కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీపై సంపూర్ణంగా ఉంటుంది. అంతేకాకుండా ఆ అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు ఇటువంటివి కూడా చదువుకోండి. దేవి ఖడ్గమాల స్తోత్రం పఠించండి. మీ మనసు కాకుండా మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో మీ పనులు ఎంత ప్రశాంతంగా సాగుతాయి మీరే చూసి ఆశ్చర్యపోతారన్నమాట. నిజంగా మనం ఏర్పరచుకున్నటువంటి నమ్మకము అంత బలంగా ఉంటుందండి. ఒక మనిషి పెద్ద ఏర్పరచుకున్నటువంటి నమ్మకం అంటే కూడా భగవంతుడి మీద మనం ఏర్పరచుకున్న నమ్మకం అనేది మనకు ఎక్కువ రేట్లు అనేది మనకు లాభాలను కానీ లేదంటే మన మనసును కానీ లేదంటే మన ఇచ్చినటువంటి ఈ యొక్క భగవంతుడు ఇచ్చినటువంటి సమయం కానీ ఏది వృధా కాకుండా మనం చేసినటువంటి ప్రతి పని కూడా దైవం పాదాల వద్ద ఉంచేసి మన పనిని మనం ధర్మబద్ధంగా ఏ రోజైతే మనం చేసుకుంటూ ఉంటామో అప్పుడు మనకు వచ్చినటువంటి అవకాశాలన్నీ కూడా అంతే చక్కగా ఉంటాయన్నమాట. ఈరోజు ఒక అవకాశం వచ్చింది, పోతే పోనివ్వండి, తర్వాత మంచి అవకాశం భగవంతుడు సృష్టించి మరి మన కోసం ఇస్తాడు. ఎందుకంటే మనం చేసినటువంటి పనులు మంచి పని మన ధర్మ మార్గంలో నడుచుకుంటూ ఉన్నప్పుడు భగవంతుడి యొక్క సహకారం ప్రతి ఒక్కరు కూడా లభిస్తుందండి. కాబట్టి ఈ విధంగా అయితే మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు గోచరిస్తున్నాయండి. రేపు మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.